హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. లలితాంబ క్రియేటివ్ క్రాఫ్ట్స్ జ్యోతిలక్ష్మి మాట్లాడుతున్నాను. రాబోయే ఆషాఢ 3వ శుక్రవారం సందర్భంగా సూలూరుపేట వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో మా వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మూల విరాట్కి నేను సహస్రాక్షి అలంకారం చేయబోతున్నాను. సహస్రాక్షి అలంకారం అంటే 1000 కళ్ళతో అమ్మవారికి అలంకారం అన్నమాట. ఈ 1000 కళ్ళ అలంకారం కోసం నేను ముందుగా పర్చేస్ చేసిన మెటీరియల్స్ చూపిస్తాను. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక్కోటి మేము ఎలా తయారు చేసుకుంటూ వచ్చామని చూపిస్తాను. ముందుగా పర్చేస్ చేసిన మెటీరియల్స్ చూపిస్తాను. ఇవి కళ్ళండి. ఇవన్నీ పూణేలో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర చెప్పి మేము ఇలా వుడ్తో కటింగ్ చేయించి కళ్ళు షేప్ కటింగ్ చేయించి తీసుకున్నాము. దీన్నంతా పెయింట్ చేయాలి. ఇప్పుడు పెయింట్ చేశాక ఈ విధంగా వస్తుందన్నమాట. పెయింట్ చేశాక ఈ విధంగా వస్తాయి. ఇవన్నీ పెయింట్ చేస్తే ఈ విధంగా వస్తాయి. ఇందుకోసం నేను ఈ వైట్ ఫెవిక్రిల్లో వైట్, బ్లాక్, పింక్ ఈ కలర్స్ అన్నీ కొన్నాను. సో ఇవన్నీ పెయింట్ చేసి అమ్మవారికి అలంకారంలో సెట్ చేయబోతున్నాను. అంతేకాకుండా నేను ఇంకా కొంచెం రెడీమేడ్ ఐస్ కూడా కొన్నానండి. ఈ వుడ్ పీస్ వచ్చి ఒక 900 పీసెస్ కొనుక్కున్నాను. ఈ రెడీమేడ్ ఐస్ వచ్చి ఒక 50 జతలు అంటే 100 పీసెస్ కొన్నాను. టోటలీ 1000 ఐస్ వచ్చేటట్టుగా సెట్ చేసుకున్నాను. ఈ మెయిన్ ఈ ఐస్ వచ్చి కొన్ని కిరీటంలో అలా ముఖ్యంగా పెట్టేదానికోసం తీసుకున్నాను అనమాట. ఇందులో అలంకారంలో అక్కడక్కడ పెట్టడానికి ఈ స్టోన్ ప్యాచెస్, ఇది కిరీటంలో పెట్టడానికి పెద్ద ప్యాచెస్, ఇవన్నీ ఇలా డెకరేటివ్ పీసెస్ అన్నీ కొనుక్కున్నాను. తర్వాత ఇవన్నీ పెయింట్ చేయడానికి బ్రషెస్, ఫెవికాల్స్ ఇవన్నీ కొనుక్కున్నాను. తర్వాత ఈ అలంకారంలో అమ్మవారికి ముత్యాల మాల ఇస్తామనుకొని ఈ ముత్యాలు కొన్నానండి. ఈ ముత్యాల మాల తయారు చేయబోతున్నాను. తర్వాత కొంచెం లేసెస్ ఇవన్నీ కొన్నాను అనమాట. ఇది బేస్ మెటీరియల్స్ అని. ఈరోజే బేస్ వర్క్ అన్నీ మొదలుపెట్టి స్టార్ట్ చేశాను. అమ్మవారి మూల విరాటికి చుట్టుపక్కల ఒక చిన్న సెట్టింగ్ లాగా థర్మోకోల్తో సెట్ చేయాలి. సో దానికి బేస్గా ఇట్లా థర్మోకోల్ అని కటింగ్ చేసుకున్నాను. 2 పీసెస్. ఇంకోటి ఇట్లా వెడల్పు పీస్ ఒకటి వస్తుంది. అంటే అమ్మవారికి ఇట్లా స్క్వేర్ షేప్లో సెట్ చేసి దానిపైన ఇట్లా ఐస్ అన్నీ కార్డ్బోర్డ్లో కటింగ్ చేసుకున్నాను. ఇట్లా ఈ థర్మోకోల్ పైన ఈ విధంగా ఐస్ అన్నీ సెట్ చేసుకొని దీనిపైన కూడా వెల్వెట్తో కవర్ చేసుకొని దానిపైన చిన్న చిన్న ఐస్ అన్నీ పెయింట్ చేస్తాం కదా, అవన్నీ దీని మీద అతికించిపోతున్నాను. యాక్చువల్గా ఇలా చూస్తే మీకు అర్థం కాదు. రేపు ఇంకొక 2 డేస్లో ఇదన్నీ ఫినిష్ చేస్తాను. ఫినిష్ చేసేప్పుడు చూపిస్తాను నేను ఎలా ఉందో. తర్వాత ఇప్పుడు నేను అమ్మవారికి ఫస్ట్గా ఈరోజు బేస్ పావడ రెడీ చేసుకున్నాను. ఇది చూడండి, ఈ విధంగా పావడ సెట్ చేసుకున్నాను. వెల్వెట్ కటింగ్ చేసుకొని దాని మీద ఇలా అన్ని లేసులు పెట్టి కుట్టించుకున్నాను. దీనిపైన ఇప్పుడు పెయింట్ చేసిన ఐస్ అన్ని దీని మీద సెట్ చేయబోతాను. ఇది ఇంతవరకు రెడీ అయింది. ఆ తర్వాత కిరీటానికి కూడా బేస్ రెడీ చేసుకున్నాను. కిరీటం కూడా వెల్వెట్లో ఇలా తయారు చేసుకున్నాను. తర్వాత ఇలా పెట్టి దీన్నంతా మళ్ళీ సెట్ చేస్తాం ఐస్ పెట్టి. తర్వాత ఆ పావడ్లోనే ఇది ఒక డిజైన్గా వస్తుందన్నమాట. ఆ పావడ్లో ఈ డిజైన్ కూడా పెట్టి సెట్ చేయబోతున్నాను. సో ఇది బేస్ రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక్కొక్కటి ఎలా చేస్తూ వస్తామో అది నేను మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ సహస్రాక్షి అలంకారం కోసం కళ్ళని పెయింట్ చేయాలని ఇందాక చెప్పాను కదా నేను. సో ఇప్పుడు మా సేవా కమిటీ మెంబర్స్ అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళని అందరినీ పిలిచాను. సో అందరం కలిసి ఇప్పుడు ఆ 1000 కళ్ళు మేము పెయింట్ చేస్తున్నాం. అవన్నీ ఒకసారి అందరూ తిరిగించండి. అందరూ ఈ విధంగా అందరం పెయింట్ చేస్తున్నాము. బేస్ వైట్ కొట్టి తర్వాత ఐబాల్ కొడుతున్నాము. అందరూ ఒకసారి చూడండి. అందరం కలిసి ఈ విధంగా చక్కగా అమ్మవారిది అన్నీ వర్క్ చేస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. ఈ అలంకారంతో పాటు మేము అమ్మవారికి ముత్యాల మాల తయారు చేస్తున్నాం కదా, అవి కూడా అక్కడ చూడండి మా ఫ్రెండ్స్ గుచ్చుతున్నారు ముత్యాలన్నీ. అవన్నీ గుచ్చాక మాల కట్టడం చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో.
చూడండి ఆ ముత్యాలన్నీ అలా గుచ్చుకుంటాం అన్నమాట. అన్నీ గుచ్చుకొని ఆ తర్వాత అది ముత్యాలు మాల కట్టాను. అది ఎలా కట్టాలో అది మళ్ళీ నెక్స్ట్ వీడియో చూపిస్తాను. చేసిన తర్వాత ఆ కళ్ళన్నీ ఈ విధంగా అన్ని పెయింట్ చేసుకొని మళ్ళీ ఈ కళ్ళ షేప్లోనే ఈ కళ్ళన్నీ పెట్టి నేను చెప్పాను కదా, నేను ఆ డెకరేషన్లో అమ్మవారి డెకరేషన్లో అన్నీ సెట్ అయిపోతున్నాను. యాక్చువల్లీ ఇలా చూస్తే అందరికీ కన్ఫ్యూజ్గానే ఉంటుంది. మొత్తం మేము ఫినిష్ చేసినాక అప్పుడు చూడండి, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఓకే, బాగా మాట్లాడింది చూడు. పెయింట్ చేసిన కళ్ళన్నీ ఇప్పుడు ఇలా మార్కర్తో ఇలా ఫినిషింగ్ లైన్ ఇస్తున్నానండి. సో ఇలా ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు దీనికి ఇంకా చాలా అందం వస్తుంది. కళ్ళన్నీ చూడండి ఎంత బాగా వచ్చాయి. కళ్ళన్నీ ఫినిషింగ్ ఇచ్చాక చూడండి ఎంత బాగున్నాయో. ఈ ట్రేలో చూడండి కళ్ళన్నీ చాలా అందంగా ఉన్నాయి కదా కళ్ళు. ఇప్పుడు ఈ ఫినిషింగ్ అయిపోయిన కళ్ళన్నీ మళ్ళీ అమ్మవారికి చేయబోయే అలంకారంలో వస్త్రాల్లో అన్నీ సెట్ అయిపోతున్నాను. మొత్తం సెట్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇంకో వీడియోలో అవన్నీ చూపిస్తాను. చాలా అందంగా వచ్చాయి కదా కళ్ళు. వాసవి మాతకి చేయబోతున్న సహస్రాక్షి అలంకారానికి కావలసిన 1000 కళ్ళు ఇదో పెయింట్ చేసి పెట్టేశాము. చూడండి ఈ కళ్ళన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా ఈ కళ్ళని అమ్మవారి యొక్క వస్త్రంలో అలంకారం చేయబోతున్నాను. అవి కూడా ఒక్కొక్కటిగా చూపిస్తాము. ఇప్పటికీ కళ్ళు